చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఎవరైనా వచ్చి నేను మీకు ఛానల్ గ్రోత్ తెప్పిస్తాను, వ్యూస్ తెప్పిస్తానని చెప్పేసి అంటే అమాయకంగా మీరు మాత్రం అస్సలు మనీలేమి పే చేయకండి. నేను ఎవరికి అలాంటి ఫోన్ కాల్స్ లాంటివి అయితే చేయను. సో ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. అలాంటి మెసేజెస్ ఏమైనా వాట్సాప్లో వస్తే వెంటనే వాళ్ళ నెంబర్స్ని బ్లాక్ చేయండి. తర్వాత పే చేసేసి నేను పే చేసేసాను మీరే అనుకున్నాను అంటే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటి అంటే ఇన్షాట్ యాప్లోని ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి అనేది మీకు వితిన్ 30 మినిట్స్లోనే నేను మీకు నేర్పిస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ అందులో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐఎమ్ ప్రెటీ షూర్ మీరు ఎడిటింగ్లో ఒక ప్రో అయ్యి మీ వీడియోస్ మీరే ఎడిట్ చేసుకునేలా నేను చేస్తాను. ఆల్ ఐ వాంట్ ఈజ్ మీ అటెన్షన్ కావాలి. చెప్పేటప్పుడు నీట్గా వినండి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. మీరు నేర్చుకోవాలి అని గట్టిగా డిసైడ్ అయినప్పుడు ఈ వీడియోని ఓపెన్ చేసి చూసారు అంటే మీరు ఎడిటింగ్ నేర్చుకోవాలని ఓపెన్ చేస్తారు. సో నేను చెప్పేది ఏంటి అంటే పూర్తిగా అన్నీ నేర్చేసుకోండి. సో మీకు చాలా సింపుల్ అయిపోతుంది అనమాట. ఇన్షాట్ యాప్ మీ ఫేవరెట్ అయిపోతుంది. నేను చేసే యూట్యూబ్లో చేసే ప్రతి ఒక్క వీడియో కూడా ఇన్షాట్ యాప్లో నుంచే చేస్తాను. నా థంబ్నెయిల్స్ కూడా నేను ఇన్షాట్ యాప్లో నుంచే చేస్తాను. సో ఇప్పుడు నేను మీకు చెప్తాను ఏది ఎలా యూజ్ చేయాలి, ఎవ్రీ ఆప్షన్ మీకు చెప్తాను. ఫస్ట్ మనకి ఇన్షాట్ అప్లికేషన్ అనేది మీకు తెలుసు కదా, ప్లే స్టోర్లో ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది మీకు. ఇందులో 3 ఆప్షన్స్ ఉంటాయండి. 1 వీడియో, 2 ఫోటో, 3 కాలేజ్. సో వీడియో అంటే మీకు తెలుసు, ఏమైనా వీడియోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ ఆప్షన్ని యూజ్ చేసుకొని న్యూ ఆప్షన్ని క్లిక్ చేసి మీరు కావాల్సిన వీడియోని సెలెక్ట్ చేసుకొని మీరైతే వీడియో అనే ఆప్షన్ని ఎడిట్ చేసుకోవడానికి, ఫోటో అయితే ఫొటోస్ని అన్నీ ఎడిట్ చేసుకోవడానికి ఫోటో ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కొలాగ్ ఆప్షన్ వచ్చేసి ఏంటి అంటే ఒక 2 ఫొటోస్ని గ్రిడ్ చేసేటటువంటిది, అంటే ఇప్పుడు ఇది ప్లస్ ఇది ఇలా రెండింటిని యాడ్ చేసుకునేలాగా మీరు చేసుకోవచ్చు అనమాట. ఇది కొలాగ్. సో ఇప్పుడు వీడియో ఎడిటింగ్లో మళ్ళీ చాలా ఉంటాయి మనకు ఆప్షన్స్. అవన్నీ 1 బై 1 మీకు నేను నేర్పిస్తాను. ఐఎమ్ ప్రెటీ షూర్, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు అటెన్షన్తో మొత్తం అంతా వింటే లాస్ట్కి మీరు నాకు థ్యాంక్ యూ చెప్తారు. అండ్ మీకు ఏమైనా నేను చెప్తున్న ప్రాసెస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను ఫర్ షూర్గా మీకు హెల్ప్ చేస్తాను. సో ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళి న్యూ ఆప్షన్ క్లిక్ చేసి మీరు ఎడిట్ చేయాలనుకున్న వీడియోని మీరు ఇలాగా సెలెక్ట్ చేసుకుంటారనమాట. యాక్చువల్గా ఇది ఏంటి అంటే నేను ఆల్రెడీ ఎడిట్ చేసినటువంటి వీడియో ముందు చేశాను కదా, వైటీ టూల్స్ గురించి చేశాను. సో ఆ వీడియో అనమాట. సో ఇందులో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఇప్పుడు నేను మీకు 1 బై 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఆప్షన్స్ ఏంటి దేనికి యూజ్ చేస్తారో తెలిసినప్పుడు ఒక వీడియోని ఎలా ఎడిట్ చేయాలనే దానికి మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ కింద లెఫ్ట్ సైడ్ కింద ఉన్నటువంటి ప్లస్ సింబల్, ఇది ఎందుకు యూజ్ చేస్తాం? యాక్చువల్గా ఈ ప్లస్ సింబల్ ఏంటి అంటే ఒక వీడియో మనం యాడ్ చేసుకున్నాం, ఈ వీడియో ప్లస్ ఇంకొక వీడియోని మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఒకటే వీడియోలోని మెర్జ్ చేయాలనుకుంటే సింపుల్గా ఈ వీడియోని నేను ఆల్రెడీ సెలెక్ట్ చేశాను కదా, ఇప్పుడు ప్లస్ సింబల్ క్లిక్ చేసి వీడియో ఆర్ ఫోటో క్లిక్ చేసి మీరు ఇంకొక వీడియోని యాడ్ చేసుకోవడమే. సో ఈ వీడియో ప్లస్ ఈ వీడియో వస్తుంది. ఇది ఒకవేళ మీరు ఈ వీడియో ముందు వచ్చి ఈ వీడియో తర్వాత రావాలి అనుకుంటే ఏం చేయాలి? సింపుల్గా దీన్ని ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఇలా పక్కకి జరిపితే పక్కకి వెళ్ళిపోద్ది, ఎటంటే అటు వెళ్తుంది. 1 బై 1 మీరు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఇలా ఎన్ని వీడియోస్ అయినా మీరు అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. యాడ్ ఆప్షన్ క్లిక్ చేసి వీడియో క్లిక్ చేసి మీకు కావాల్సిన వీడియో ఇలా మీకు ఎక్కువ కావాలంటే 1 2 3 4 5 6 ఇలా యాడ్ చేసేస్తే ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు యాడ్ అయిపోతాయి. అదే ఈ ప్లస్ సింబల్ మనకు అలా యూజ్ అవుతుంది. వీడియోస్ని యాడ్ చేయడానికి ఈ ప్లస్ సింబల్ మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నా ఫ్రెష్గా. జస్ట్ ఒక వీడియో తీసుకుందాం. ఇప్పుడు ప్లస్ పైన ఉంది చూడండి కాన్వాస్ ఆప్షన్ మనకి ఎలా యూజ్ అవుతుందో నేను చెప్తాను. కాన్వాస్ ఆప్షన్ ఒకసారి మీరు సెలెక్ట్ చేసి చూస్తే మీకు ఇక్కడ వీడియోస్ యొక్క రేషియో చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు లాంగ్ వీడియోస్ చేయాలి అంటే వీడియోని అడ్డంగా పెట్టుకోవాలి, అప్పుడు ఈ 16:3 మెన్షన్ చేయాలి. లేదు షార్ట్ రూపంలో ఎడిట్ చేసుకోవాలనుకున్నప్పుడు 9:16 పెట్టాలి. అప్పుడు షార్ట్ యొక్క ఫీచర్ మీకు వస్తుంది, దాని యొక్క కాన్వాస్. అలా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టాలనుకుంటే మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ యొక్క సెట్టింగ్ అనేది మనకు సెట్ అవుతుంది. ఇలా ఇటు టిక్టాక్ది, నెక్స్ట్ ఫిల్మ్ మూవీస్ది అన్నిటివి కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి?
షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు దీంట్లోని పెట్టుకొని మీరు షార్ట్ని అయితే ఎడిట్ చేసుకోవాలి. లేదు లాంగ్ వీడియో అయితే ఈ పక్కనున్న 16:9 ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేయాలి. కొంతమంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే యాక్చువల్గా వాళ్ళు షార్ట్లోని ఎడిట్ చేసుకుంటారు, లాంగ్ వీడియోలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు వాళ్ళకి అప్లోడ్ అవ్వదు, డైరెక్ట్గా అది లాంగ్ వీడియోలో పెట్టినా షార్ట్లోకి అప్లోడ్ అవుతుంది. ఇది రీజన్ ఇదే అండి. మీరు ఎడిట్ చేసుకునేటప్పుడు 16:9 పెట్టుకోవాలి, అప్పుడు మాత్రమే అది మీకు షార్ట్లోకి వెళ్ళకుండా లాంగ్ వీడియోలోకి వెళ్తుంది అనమాట. ఇక్కడ జస్ట్ ఒక చిన్న ఇది క్లియర్ చేసా అంతే. ఇప్పుడు ఈ కాన్వాస్ ఆప్షన్ ఎలా యూజ్ చేసుకోవాలో మీకు బాగా అర్థమైంది కదా. ఈ ప్లస్ సింబల్ ఏమో మనం వీడియోస్ యాడ్ చేసుకోవడానికి, ఈ కాన్వాస్ ఏమో వీడియో యొక్క రేషియోని మార్చుకోవడానికి. ఓకేనా గైస్? నౌ స్టిక్కర్స్ ఆప్షన్ మీకు ఐడియా వచ్చే ఉంటుంది. స్టిక్కర్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి స్టిక్కర్. మనకి చాలా స్టిక్కర్స్ అయితే ఇస్తాడు, మీ వీడియోకి తగ్గ స్టిక్కర్ని మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, సో ఇలా మీరు స్టిక్కర్స్ అనేవి యాడ్ చేసుకోవడానికి అయితే ఇది వస్తుంది. కొన్ని స్టిక్కర్స్ అనేవి యాడ్స్ చూస్తే వాడు మనకి ప్రొవైడ్ చేస్తాడు. మనకి ఇక్కడ సబ్స్క్రైబ్ స్టిక్కర్స్, లైక్ స్టిక్కర్స్ అన్నీ ఉంటాయి. మీకు కావాల్సింది అయితే మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇలా స్టిక్కర్స్ ఆప్షన్ అనేది మనకి యూజ్ అవుతుంది. మనకి ఒకవేళ ప్రెస్ చేసాం అది వద్దు అనుకుంటే సింపుల్గా ఆ స్టిక్కర్ ఆప్షన్ మీద ఇలా క్లిక్ చేసి ఇలా పక్కకు స్క్రోల్ చేస్తే డిలీట్ ఆప్షన్ ఉంటుంది. ఇలా డిలీట్ చేసేస్తే డిలీట్ అయిపోతుంది. మళ్ళీ మీకు ఇంకొక స్టిక్కర్ కావాలంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు, అంతే సింపుల్. ఇక్కడ వరకే కావాలి అనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ వరకు వచ్చాక ఇలా దాన్ని టచ్ చేసి దీన్ని ఇలా లాగారనుకోండి ఇక్కడ దాకే వస్తుంది. అంటే ఇక్కడ వరకు వచ్చి నెక్స్ట్ నుంచి ఆ స్టిక్కర్ మీకు కనిపించదు అనమాట. సో స్టిక్కర్ని మీరు అలా ఎడిట్ చేసుకోవచ్చు. నౌ నెక్స్ట్ స్టిక్కర్ ఆప్షన్ గురించి మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఓకే, నేను దీన్ని తీసేస్తున్నాను. ఇలా కూడా డైరెక్ట్గా మీరు స్టిక్కర్ మీద టచ్ చేసి ఇంటూ మార్క్ క్లిక్ చేయొచ్చు, పోతుంది. స్టిక్కర్ తర్వాత ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి అండి, టెక్స్ట్ గురించి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. మీకు కావాల్సిన టెక్స్ట్, ఇప్పుడు నాది నేమ్ యామిని ఫ్యాక్ట్స్ కదా, యామిని ఫ్యాక్ట్స్ అని చెప్పి మెన్షన్ చేసుకొని ఇలా ఈ కలర్స్లోకి వస్తే మీకు కావాల్సినటువంటి కలర్స్లో యాడ్ చేసుకోవచ్చు. కింద మళ్ళీ దీనికి లేబుల్స్ ఉంటాయి, లేబుల్స్ తీసేసి ఎల్లో లేబుల్, రెడ్ లేబుల్, ఈ లేబుల్, ఆ లేబుల్ అని అన్ని లేబుల్స్ ఉంటాయి. మీకు ఒకవేళ అది గ్లో అవ్వాలి అంటే నార్మల్లో పెట్టి ఇక్కడ గ్లో ఆప్షన్ క్లిక్ చేయండి, ఆ టెక్స్ట్ మీకు గ్లో అవుతుంది. చూసారా, ఈ గ్లో చూడండి, కొంచెం ఇలా గ్లో అవుతుంది. సో ఇది షాడో అంటే ఏంటి అంటే దీని యొక్క ఇంకొంచెం థిక్ అవుతుంది. మీకు ఆ షాడో చూసారా, పైకి కానీ కిందకి కానీ ఇలా అవుతుందన్నమాట. ఇది షాడో. లేబుల్ అంటే ఇప్పుడు మీ ఉన్న టెక్స్ట్కి లేబుల్ని వేయడం. ఇదిగోండి లేబుల్. ఈ లేబుల్ కలర్స్ మళ్ళీ మీరు మార్చుకోవాలనుకుంటే వైట్లో పెట్టుకోవచ్చు, రెడ్లో పెట్టుకోవచ్చు. కలర్స్ మీకు ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేసుకొని లేబుల్ని కూడా మీకు నచ్చినట్టుగా ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఒక పక్కకి ఇలా యామిని ఫ్యాక్ట్స్ అని చెప్పి దీన్ని ఎలా పక్కకి ఎలా తీసుకెళ్ళి ఎక్కడ పెడితే అక్కడ అవుతుందన్నమాట. ఇది టెక్స్ట్ మీకు అర్థమైంది కదా. టెక్స్ట్లోని మళ్ళీ చాలా ఉంటాయి. ఓకే, ఇది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. వెల్కమ్ టు మై ఛానల్ అని పెట్టానా. ఈ వెల్కమ్ టు మై ఛానల్ ఇలా రాస్తున్నట్టుగా రావాలంటే నేను ఏం చేయాలంటే ఈ వెల్కమ్ టు మై ఛానల్ అని పెట్టాను కదా, ఇలా క్లిక్ చేస్తాను. దీన్ని ఇలా పక్క క్లిక్ చేస్తే ఎడిట్ ఉంటుంది చూడండి. ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ ఇలా పైకి కిందకి రన్ అవుతున్నాయా, ఇది క్లిక్ చేస్తే ఇలా లైన్గా రావాలా, ఇటు నుంచి రావాలా, పైనుంచి పడాలా, కింద నుంచి వెళ్ళాలా, ఎడిటింగ్ ఆప్షన్ మనకు ఉంటుంది. మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు చూడండి, వెల్కమ్ టు మై ఛానల్ అలాగా మీకు లైన్గా పడేలా రావాలంటే మీకు నచ్చినట్టుగా టెక్స్ట్ని అయితే ఇలా రాస్తాం, ఇలా టచ్ చేస్తాం. ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇది క్లిక్ చేస్తే మీకు అన్నీ వస్తాయి. అండ్ ఇదేంటి అంటే టెక్స్ట్ పెద్దది చేయాలా, చిన్నది చేయాలా, ఫాంట్ని క్లియర్ చేయడం అనేది ఇది. నెక్స్ట్ ఇదేమో దూరం పెంచడం, ప్రతి ఒక్క టెక్స్ట్కి మధ్య గ్యాప్ని పెంచుతుంది అనమాట. ఇలా యూజ్ అవుతాయి. ఇంక ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఏని క్లిక్ చేస్తే ఏంటి అంటే మనకి అన్ని క్యాపిటల్స్లో వచ్చేస్తాయి. ఇది కింద లైన్ ఇస్తుంది, మనకి తెలుసు కదా. కొంచెం సైడ్కి వెళ్తే ఇదైతే బోల్డ్లోకి వస్తుంది అనమాట. సో ఇలా మీరు క్రియేట్ చేసుకోవచ్చు వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పి. ఇందులో టెక్స్ట్లో ఇన్ని ఉంటాయి అన్నమాట. నౌ లెట్స్ కమింగ్ అబౌట్ క్యాప్షన్స్. యాక్చువల్లీ క్యాప్షన్స్ అనేది నేను ఇప్పుడు దీనికి యాక్చువల్గా నేను తీసుకున్నా సబ్స్క్రిప్షన్. మేబీ తీసుకోలేని వాళ్ళకి కనిపించదు అనుకుంటా.
తీసుకున్న వాళ్ళకి అది కూడా ఇంగ్లీష్లో మాట్లాడతారు చూడండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. అప్పుడు వీడియో ఇంగ్లీష్లో అంతా మనం చెప్పాల్సింది చెప్పేసి స్టార్ట్ క్లిక్ చేశాక క్యాప్షన్స్ అదే ఇచ్చేస్తుంది అనమాట. అందుకు ఉపయోగపడుతుంది ఇది క్యాప్షన్స్ అనేది. సో ఇప్పుడైతే నేను ఇగ్నోర్ చేస్తాను, ఎందుకంటే తెలుగుకి క్యాప్షన్స్ యూజ్ అవ్వదు కాబట్టి. నెక్స్ట్ ఏఐ స్పీచ్. ఏఐ స్పీచ్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఏదైనా హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పి పెట్టాను. ఇక్కడ నేను అమ్మాయి వాయిస్ స్టార్ట్ క్లిక్ చేశాను. ఇప్పుడు అదే హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అనేది ఒక అమ్మాయి వాయిస్లో నాకు వస్తుంది చూడండి. ముందు ఈ వీడియో సౌండ్ తగ్గించేస్తాను ఆగండి. వీడియో సౌండ్ తగ్గించడానికి నేను ఏం చేశానండి, జస్ట్ వీడియో మీద క్లిక్ చేసి వెనక్కి వచ్చి ఇలా పక్కకు స్క్రోల్ చేస్తే వాల్యూమ్ ఆప్షన్ ఉంటుంది, దీన్ని ఇలా తగ్గించేయాలి. అప్పుడు వీడియో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. ఇప్పుడు చూడండి. సరే, ఈ వాయిస్ వద్దు అనుకుంటే ఇది ఇందులో చేసుకున్నాం మనం ఇప్పుడు దాకా, స్టిక్కర్స్ ఆప్షన్లో ఉంది ఏఐ స్పీచ్. ఇప్పుడు ఈ ఏఐ స్పీచ్ని టచ్ చేసి ఎడిట్ చేస్తే ఓకే. అండ్ ఇలా కాకుండా మీకు క్రియేట్ న్యూ బ్రిటిష్ చూడండి. Hi, this is my voice tone. Hi, this is my voice tone. Hi, this is my voice tone. ఈ వాయిస్లు చేంజ్ అవుతుంటే మీకు నచ్చిన వాయిస్ని మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది నేను జస్ట్ మీకు చెప్పాను. మీ వాయిస్ యాడ్ చేయడం ఇష్టం లేకపోతే ఏఐ వాయిస్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఏఐ వాయిస్ అంత డేంజరస్ వద్దు అంటున్నారు కదా, సో మీ వాయిస్ యాడ్ చేసుకోవడమే బెటర్. కానీ ఆ ఫీచర్ ఏంటో నేను మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను అంతే. నెక్స్ట్ డీటెయిల్ ఆప్షన్. ఇది చాలా మంచి ఆప్షన్. యాక్చువల్గా నన్ను ఒకరు అడిగారు. ఫర్ సపోజ్ డీటెయిల్ ఆప్షన్ క్లిక్ చేసి పలానా సీన్ని పలానా స్పేస్ని నువ్వు బ్లర్ చేయాలనుకుంటే చేసేయచ్చు అనమాట. అంటే నువ్వు ఏమన్నా అకౌంట్ల గురించి వాటి గురించి చేస్తున్నప్పుడు నీ నెంబరు లాంటివి నువ్వు హైడ్ చేస్తారు కదా. నన్ను ఈరోజే అనుకుంటా ఎవరో నిన్ననే కమెంట్ చేశారు దీని గురించి. నువ్వు ఆ పర్టిక్యులర్ స్పేస్ని ఇలా బ్లర్ చేయొచ్చు, అందుకు యూజ్ అవుతుంది డీటెయిల్. అర్థమైందండి? ఇలా ఇది క్లిక్ చేస్తే మొత్తం ఇలా బ్లర్ ఉంటుంది. ఇదైతే మాసిక్ బ్లర్ వస్తుంది, ఇదైతే ఇలా వస్తుంది. మీకు కింద కావాల్సింది సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మీకు అది బ్లర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి మ్యాగ్నిఫైడ్, అంటే బాగా లోతుకి కనిపించేది. అంటే ఇగోండి ఇలా చూస్తే యాక్చువల్గా అది చాలా చిన్నది. ఎప్పుడైతే నువ్వు ఈ మ్యాగ్నెట్ యాడ్ చేసావో అది నీకు ఇంకా లోతుకి కనిపిస్తుంది. సో ఏదైనా థంబ్నెయిల్స్లో పాయింట్అవుట్ చేసినప్పుడు యూజ్ చేస్తారు కదా మ్యాగ్నిఫైర్, అది ఇదే అనమాట. సో ఏదైనా బ్లర్ చేయాలంటే ఇది బ్లర్ చేసేదానికి ఇది వాడతారు. ఇది ఎక్కడుందండి? స్టిక్కర్స్ ఆప్షన్లోని స్టిక్కర్స్ ఆప్షన్లోని డీటెయిల్లో ఉంది. ఓకేనా అండి? అక్కడ ఆ ఆప్షన్లో మనం ఇది కావాల్సిన చోట బ్లర్ చేసుకోవచ్చు. ఎంత కావాలితే అంతవరకే బ్లర్ చేసుకొని నెక్స్ట్ ఇలా కంటిన్యూ చేసుకోవచ్చు. అది ఇదనమాట. డూడిల్ ఆప్షన్ ఇగ్నోర్ చేయండి. ఇది జస్ట్ మనకి దీని మీద మనం గీతలు గీసుకునేది. ఇది చిన్నపిల్లలు చేస్తారు, మనకు అనవసరం ఇది. అది డూడిల్ అనమాట. ఈ మిగిలినవి పక్కనున్న ఆప్షన్స్ అన్నీ కూడా ఇవి టచ్ చేసి ఎడిట్ చేసుకోవాలన్నప్పుడు మనకు వస్తాయి. అంటే ఎలా అంటే ఇప్పుడు దీన్ని టచ్ చేసావు, ఇది నీకు ఇంకొకటి కావాలి అంటే పక్కన మళ్ళీ సేమ్ కావాలి అంటే డూప్లికేట్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. డూప్లికేట్ అంటే తెలుసు, మీకు ఐడియా ఉండే ఉంటుంది. డూప్లికేట్ అంటే ఎన్ని కావాలంటే అన్ని వస్తాయి అన్నమాట. సో మీకు అర్థమైంది కదా. స్టిక్కర్ ఆప్షన్లోని ఇన్ని ఉంటాయి. స్టిక్కర్లోనే టెక్స్ట్ ఉంటుంది, క్యాప్షన్స్ ఉంటాయి, ఏఐ స్పీచ్ ఉంటుంది, డీటెయిల్స్ ఉంటుంది. ఇవన్నీ ఎలా యూజ్ చేసుకోవాలో కూడా మనం చెప్పేసుకున్నాం. ఓకేనా? మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నౌ టెక్స్ట్ గురించి చూద్దాం. ఆల్రెడీ స్టిక్కర్లోని టెక్స్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ విడిగా కూడా సేమ్ టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మళ్ళీ అవే ఆప్షన్స్ వస్తాయి. స్టిక్కర్ని క్లిక్ చేసిన అవే ఆప్షన్స్, టెక్స్ట్ని క్లిక్ చేసిన అవే ఆప్షన్స్. అండ్ ఆల్రెడీ నీకు టెక్స్ట్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా వాడాలనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఈ ఏఏ చెప్పలేదు కదా, ఏంటంటే ఫాంట్ స్టైల్స్ మీకు కావాల్సిన విధంగా స్టైల్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. దానికి మీకు ఇది బాగా యూజ్ అవుతుంది. ఇదే ఏఏ అంటే అదే, మీకు కావాల్సిన ఫాంట్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి. ఇదేమో బిగ్ స్మాల్ అలా చేసుకోవడానికి. ఇదేమో ఆ యొక్క టెక్స్ట్ని వెళ్తూ వస్తూ రాస్తున్నట్టుగా పడేలాగా ఎడిట్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఓకే, సరే, నాకు అర్థమైంది అంటారా? నెక్స్ట్ ఎఫెక్ట్ ఆప్షన్ ఎలా యూజ్ అవుతుంది. ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి 4 ఆప్షన్స్ వస్తాయండి. ఎఫెక్ట్, ఏఐ ఎఫెక్ట్, నెక్స్ట్ ఫిల్టరు, అడ్జస్ట్. ఫస్ట్ ఎఫెక్ట్ ఆప్షన్ చూద్దాం. ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. స్లో జూమ్ అంటే వీడియో జూమ్ అవుతుంది. వీడియో ఫాస్ట్గా జూమ్ అవ్వాలంటే వాల్యూ ఫాస్ట్గా పెంచాలి. స్లోగా జూమ్ అవ్వాలంటే స్లోగా పెడితే ఆ వీడియో అనేది స్లోగా మీకు జూమ్ అవ్వడం మీరు గమనిస్తారు. జంప్ జూమ్ అంటే డైరెక్ట్గా పైకి ఒకేసారి బాగా జూమ్ అవ్వడం. జూమ్ అవుట్ అంటే అది వెనక్కి వెళ్ళడం. ట్రెంబుల్ అంటే షేక్ అవుతుంది మీ వీడియో.
థ్రిల్ అంటే అది కూడా షేక్ బట్ డిఫరెంట్ ఎఫెక్ట్ అనమాట. రోల్ అంటే మీ వీడియో అనేది తిరుగుతుంది. గ్లిచ్ అంటే తెలుసు కదా, జస్ట్ ఒక కైండ్ ఆఫ్ గ్లిచ్ అనేది ఏర్పడుతుంది. నాయిస్ అంటే చాలామంది ఇది ఎడిట్ చేసుకుంటారు ఫొటోస్కి, ఇది ఇలా వస్తుంది. ఇక్కడ అన్నీ కూడా ఫిల్టర్స్ అండి. నేను మళ్ళీ వీటిని అన్ని క్లియర్గా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా ఉంటాయి ఫిల్టర్స్. ఇవన్నీ కూడా మీ వీడియోకి తగ్గట్టుగా మీరు ఆ ఫిల్టర్ని యాడ్ చేసుకోవచ్చు. సరే ఎలా యాడ్ చేయాలక్క అంటే, ఇప్పుడు నేను ఈ ఫిల్టర్ని యాడ్ చేస్తాను అనుకున్నాను, ఇలా వాల్యూ ఎంత కావాలో అంత పెంచుకొని టిక్ ఆప్షన్ని క్లిక్ చేస్తే నాకు ఇలా వీడియో మీదకి అది కూడా యాడ్ అయిపోతుంది. నాకు ఇంతవరకే కావాలి ఆ ఫిల్టర్ అనుకుంటే ఇంతవరకే ఇలా యాడ్ చేసుకోండి. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి, మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఇవ్వండి, మళ్ళీ షేక్ ఆప్షన్ ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. అంటే ఇక్కడ వరకు ఈ ఆప్షన్ వచ్చింది, తర్వాత ఇక్కడ నుంచి షేక్ అవుతుంది వీడియో. అలా మీ వీడియోకి తగ్గట్టుగా ఎఫెక్ట్స్ అనేది మీరు ఎక్కడ కావాలంటే అక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఐ హోప్ ఇది కూడా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నౌ ఓకే, ఇందులోనే ఏఐ ఎఫెక్ట్ అంటే ఇది ఏమన్నా మనుషులు చేస్తే మీకు వస్తుంది. కింద చూస్తున్నారు కదా, ఇలాగ చుట్టూరు గ్రీన్ మంటలు వస్తున్నట్టు, అమ్మాయి డబల్ అవుతున్నట్టు, ఇలా వెనకాతల చాలా ఎఫెక్ట్స్ ఉంటాయండి ఇందులో. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అన్ని ఎఫెక్ట్స్ కూడా ఫ్రీయే, మీకు కావాల్సినట్టుగా వీడియోకి తగ్గట్టుగా మీరైతే దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎఫెక్ట్స్ని బటర్ఫ్లై ఎఫెక్ట్ ఇలాంటివి చాలా ఉంటాయి, మీరు చెక్ చేసుకోండి, దానికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్లో అన్నీ ఇవే ఉంటాయి. ఆల్రెడీ నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఏ ఎఫెక్ట్ చెప్పా. ఇప్పుడు ఫిల్టర్లోకి వచ్చాక అడ్జస్ట్ ఆప్షన్ ఉంటుంది. వీడియో యొక్క క్వాలిటీ మీరు పెంచుకోవచ్చు. అంటే ఇలా వెనక్కి వెళ్తే బ్రైట్నెస్ తగ్గుతుంది, ఇలా పెడితే బ్రైట్నెస్ పెరుగుతుంది. వీడియో క్వాలిటీని పెంచుకోవాలనుకుంటే సాచురేషన్ని మంచిగా మీరు ఇలా సెట్ చేసుకోవచ్చు. సాచురేషన్ని తగ్గించే కొద్దీ అది బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది, చూసుకోండి. కొంచెం మీరు పెంచుకుంటే బెటరు. ఫేడ్ అంటే ఏంటి అంటే ఇంకోండి ఇలా వస్తుంది. డార్క్గా కావాలనుకుంటే ఫేడ్ 0లో పెట్టుకోవాలి. వీడియోని హైలైట్ చేయాలనుకుంటే మీరు ఈ ఆప్షన్ని యూజ్ చేస్తారు. అలానే షార్పెన్ ఉంటుంది, అదేంటంటే వీడియో యొక్క క్లారిటీని పెంచుతుంది షార్పెన్. నేను ఎక్కువగా నా వీడియోస్కి యూజ్ చేస్తాను ఇది. సో ఇలా మీకు కొన్ని ఉంటాయి. అండ్ ఫిల్టర్స్ వచ్చేసరికి ఇలా ఫిల్టర్స్ కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి. బ్లాక్ అండ్ వైట్లో కావాలంటే బ్లాక్ అండ్ వైట్లోని అలా. ఫిల్టర్స్ గురించి నేను చెప్పక్కర్లేదు, టిక్టాక్ వచ్చాక అందరికీ ఐడియా ఉంది. సో దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ ఫిల్టర్స్. మీకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు మీకు కాన్వాస్ గురించి అర్థమైంది, స్టిక్కర్ గురించి చెప్పా, టెక్స్ట్ గురించి చెప్పా, ఎఫెక్ట్ గురించి చెప్పా, మళ్ళీ ఫిల్టర్ గురించి కూడా నేను కవర్ చేసేసాను. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉందండి, ఆడియో ఆప్షన్. ఇప్పుడు మీ వీడియోకి ఏదైనా సాంగ్ యాడ్ చేయాలన్నా యాడ్ అవుతుంది. ఇందులో మళ్ళీ చాలా ఉంటాయి, నేను మీకు చెప్తా, క్లియర్గా వినండి. ఆడియో వచ్చింది, ఆడియో ఆప్షన్ని క్లిక్ చేసావు. వీడియోకి నీకు ఇప్పుడు ఒక ఆడియో కావాలి. ఆర్ఎల్స్ ఇప్పుడు నేను వీడియోకి మీకు ఎలా వెనకాలండి ఆడియో ఇస్తున్నానో అలా నేను ఇప్పుడు ఇన్షాట్లోనే ఇస్తున్నా ఈ వాయిస్. ఇలా ఆప్షన్ క్లిక్ చేసి మీరు మీ వాయిస్ని వీడియోకి తగ్గట్టుగా రికార్డ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఇది వీడియోస్ యాడ్ చేయడానికి యూజ్ చేస్తా అని చెప్పాను, మీకు తెలుసు కదా. ఇప్పుడు వీడియో ఉందా, ఆడియో సెలెక్ట్ చేశాను. బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వాలంటే సింపుల్గా ఆ వీడియో అంతా ఆడియో క్లిక్ చేసి రికార్డ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇది ఇలా క్లిక్ చేశారంటే 3, 2, 1 అని వస్తుంది. తర్వాత మీ వాయిస్ అనేది మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఓకే క్లిక్ చేస్తే చూడండి, వినండి. ఇలా చక్కగా ఇన్షార్ట్ కి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది మీకు ఇలా వస్తూ ఉంటుంది. మీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ మీరు ఇలా ఇవ్వచ్చు. ఇక్కడ ఇప్పుడు మీకు ఇలా వస్తూ ఉంటుంది వరకే కావాలనుకోండి, ఇక్కడ ఇలా స్టాప్ చేసి దీన్ని ఇలా క్లిక్ చేసి ఇక్కడ ఇలా టచ్ చేస్తే అక్కడ వరకు వస్తుంది. అంటే మీకు ఏమైనా మిస్టేక్ అనిపించింది మీరు అలా తీసేయచ్చు అనమాట. తీసేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రికార్డ్ ఆప్షన్ క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ నుంచి రికార్డ్ చేసుకోవచ్చు. మీకు రాంగ్ అనిపించింది, నచ్చలేదు వాయిస్ అనుకోండి, దాన్ని టచ్ చేస్తారు, డిలీట్ చేస్తారు, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్, ఓకేనా. ఇప్పుడు రికార్డ్ ఆప్షన్ అర్థమైంది కదా. నెక్స్ట్ మ్యూజిక్, వీడియోకి మ్యూజిక్ యాడ్ చేయాలనుకున్నారు అనుకోండి, మ్యూజిక్ క్లిక్ చేసుకోండి, మై మ్యూజిక్లోకి వెళ్ళండి. ఆల్రెడీ మీరు సేవ్ చేసిన మ్యూజిక్స్ ఉంటాయి, అవి మీరు యూజ్ చేసుకోవడమే అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు ఏది సాంగ్ యాడ్ చేయాలనుకున్నా ఇది ఇలా క్లిక్ చేస్తే వీడియోకి నాకు ఏది సాంగ్ యాడ్ అయింది. బట్ సమ్ పర్టిక్యులర్ పార్టే నాకు కావాలి అంటే ఏం చేయాలి, ఈ సాంగ్ ఇలా యాడ్ చేసుకున్నాక ఈ సాంగ్ మీద టచ్ చేయాలి. టచ్ చేసి ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఆ పాట ఎక్కడి నుంచి కావాలి, ఎక్కడి నుంచి కావాలనుకోండి అలా టిక్ చేస్తే అలా అక్కడి నుంచి వచ్చేస్తుంది మీకు మ్యూజిక్ అనమాట. ఇలా మీరు మ్యూజిక్ అనే ఆప్షన్ని యూస్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఆడియో ఆప్షన్ క్లిక్ చేశాక
మ్యూజిక్ ఆప్షన్ క్లిక్ చేశాక ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అని ఉంది కదా, అంటే వేరే దాని యొక్క వీడియోకి ఒక ఆడియో ఉంది, ఆ ఆడియో మీకు నచ్చింది, అది మీ వీడియోకి కావాలనుకోండి, ఎక్స్ట్రాక్ట్ ఆడియో క్లిక్ చేసి ఆ ఆడియో మీద ఇది క్లిక్ చేసి ఇలా దీన్ని క్లిక్ చేస్తే ఆ వీడియో యొక్క ఆడియో ఇక్కడ నాకు వచ్చేస్తుంది. సరే మ్యూజిక్ని తీసేసి వినిపిస్తా. Hello guys, welcome back to my YouTube channel. This is ఇది నా ముందు వీడియో యొక్క ఆడియో, ఆ ఆడియో వచ్చేసి నాకు నా వీడియోకి యాడ్ అవుతుంది అనమాట. అలా మీకు ఎప్పుడైనా కావాలంటే స్టేటస్ వీడియోలకి వాటికి ఎక్కువగా యూజ్ చేస్తారు, మీరు అలా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్, అర్థమైంది అనుకుంటున్నాను. మ్యూజిక్ ఆప్షన్లోని మై మ్యూజిక్లోని మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. మ్యూజిక్ ఎక్కడి నుంచి ఎలా యాడ్ చేసుకోవాలో కూడా మీకు నేను చెప్పాను. అండ్ ఇవి ఎఫెక్ట్స్ అండి, మీరు ఇవి ఇగ్నోర్ చేయొచ్చు. ఎఫెక్ట్స్ అన్నీ ఏంటి అంటే మీరు ఇందులో సౌండ్స్ ఉంటాయి, ఫైర్ వర్క్స్, టైప్, ఫ్లాష్, హిట్, కీబోర్డ్ టైపింగ్, ఇవన్నీ ఏమన్నా మీరు టెక్నికల్ వీడియోస్ చేసేటప్పుడు ఇలాంటి ట్రాన్సిషన్ వీడియోస్, ట్రాన్సిషన్ సౌండ్స్, పాపులర్ సౌండ్స్ అనేవి మీకు బాగా యూజ్ అవుతాయి. మీ వీడియోకి తగ్గట్టుగా మీరు ఇవి యాడ్ చేసుకోవచ్చు. మరి ఎలా యాడ్ చేయాలంటారా, ఒక్క నిమిషం అది కూడా చెప్పాలి కదా నేను మీకు. ఫర్ సపోజ్ ఇక్కడ హిట్ ఆప్షన్ ఏదైనా చెప్పేటప్పుడు చూడండి, జుబ్ జుబ్ అని వస్తూ ఉంటుంది మనకి. నెక్స్ట్ ఇది చూడండి అన్నప్పుడు సిక్ మన ఒక్క సౌండ్ వస్తుంది కదా, అప్పుడు మనం ఇలా యూజ్ క్లిక్ చేయాలి. ఇది తీసేద్దాం, మీకు వినిపించదు, అదిగో అలా యాడ్ అవుతుంది. మీకు ఇది ఇక్కడ వద్దు, ఇంకో దగ్గర కావాలనుకోండి, దీన్ని ఇలా జరుపుకోవచ్చు. మీకు ఎక్కడ ఇలా టచ్ చేయడం, ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేయడం, అంటే అక్కడి నుంచి మీకు వస్తుంది అనమాట. అదిగోండి అలా, అర్థమైంది కదా. సో దాన్ని మీరు అలా యూస్ చేసుకోవచ్చు. అది మీకు మ్యూజిక్ ఆప్షన్లో ఎఫెక్ట్స్లో ఉంటుంది. ఎఫెక్ట్స్లో పాపులర్లో కిందకి వెళ్తే ఇవన్నీ వస్తాయి, ఫ్లాష్ సౌండ్స్, ఇవన్నీ మీకు టెక్నికల్ వీడియోస్కి బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ కాన్వాస్ చెప్పాను, ఆడియో చెప్పాను, స్టిక్కర్ చెప్పాను, టెక్స్ట్ చెప్పాను, ఎఫెక్ట్ చెప్పాను, ఫిల్టర్ చెప్పాను. ఇప్పుడు పిప్ ఆప్షన్, ఇది ఎలా యూజ్ అవుతుంది అక్క అంటే, దీన్ని ఫర్ సపోజ్ పిప్ ఆప్షన్ క్లిక్ చేసి ఒక వీడియో మీద ఇంకో వీడియోని వేస్తారు కదా ఒక్కొక్కసారి, అలా యూజ్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇలా నేను ఒక వీడియోని సెలెక్ట్ చేస్తున్నాను, సరే ఈ వీడియో తీసుకుందాం. ఇలా మా బేబీ ఆడుతున్నది, ఇప్పుడు నేను ఈ వీడియోని తగ్గించాలంటే తగ్గించుకోవచ్చు. అలా వెనకాతల ఒక వీడియో, ముందొక వీడియో కూడా రన్ అవుతుంది, దాన్నే పిప్ అంటారు. మీరు దాన్ని కావాలనుకుంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలి మీకు వీడియో, ఇలా టచ్ చేస్తే స్ప్లిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే అది 2 భాగాలు అవుతుంది. సో ఈ భాగం డిలీట్ చేసుకొని ఈ భాగం మీరు ఉంచేసుకోవచ్చు అనమాట. ఆ స్ప్లిట్ అనే ఆప్షన్ అందుకే ఉపయోగపడుతుంది మీకు యాక్చువల్గా. సో అర్థమైంది కదా. నౌ పిప్ ఆప్షన్ మీకు అర్థమైంది. యాక్చువల్గా పిప్ ఆప్షన్ మీరు యాడ్ చేసినప్పుడు ఏంటి అంటే, మీకు ఇక్కడ యానిమేషన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులో మీకు ఎడిట్ ఆప్షన్ అంటే తెలుసు. ఎడిట్ ఆప్షన్ అంటే దీన్ని ఇలా పెట్టి ఇలా బ్లర్ చేస్తే ఆ వీడియో తగ్గి పెంచడం మన ఇష్టం. తక్కువ కనిపించాలన్నా ఎక్కువ కనిపించాలన్నా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆప్షన్ అలా యూజ్ అవుతుంది. ట్రిమ్ తెలుసు, స్ప్లిట్ చెప్పాను మీకు. డిలీట్ అంటే వద్దనుకుంటే డిలీట్ చేయడానికి. ఫిల్టర్ అంటే ఈ పైన పిప్ వీడియోని మనం మళ్ళీ ఇక్కడ ఏమంటారు ఫిల్టర్ యూజ్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. ఈ పిప్లోని ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ఆడియో చూడండి, సౌండ్ ఎలా వస్తుందో, అది వినిపించకూడదు అనుకుంటే ఆ వీడియోని టచ్ చేసి వాల్యూమ్ టచ్ చేసి 0 పెట్టుకోవాలి. అప్పుడు మీకు ఆ ఆడియో అనేది ఓ మై గాడ్, ఆ ఆడియో అనేది వినిపించదన్నమాట. నెక్స్ట్ యానిమేషన్స్లో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి, చూసుకోవచ్చు మీరు. ముందు ఈ ఎఫెక్ట్స్ అన్నీ తీసేస్తాను, ముందు ఎడిట్ చేసినవన్నీ చిరాకు ఉంది. ఇది అండి, నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నా కదా, అంటే ఎడిట్ చేసినవన్నీ నచ్చకపోతే వెనక్కి బ్యాక్ పెట్టుకుంటే ముందుకు వచ్చేస్తుంది ఛానల్ ఫస్ట్ నుంచి. మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అవన్నీ చూపిస్తుంది అనమాట నాకు. బ్యాక్ ఇదిగోండి, మీకు ఫస్ట్ ఎడిట్ చేసిన దాని దగ్గర వరకు వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నేను మీకు ఏ ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా? పిప్పా? ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా? అయ్యో, ఏం ఎక్స్ప్లెయిన్, యానిమేషన్స్లోకి వచ్చారంటే మీరు జూమ్, ఇలా వెనక్కి ముందుకి, లూప్, కాంబో. ముందు దీన్ని కాన్వాస్ చేంజ్ చేద్దాం, అడ్డంగా ఉంది కదా, మీకు ఏం కనిపించట్లేదు. చేంజ్ చేసి ఇలా పక్కకి స్క్రోల్ చేస్తే యానిమేషన్స్ అని ఉంటుంది చూడండి. వీడియో ఇలా కదులుతున్నట్టుగా, ఇలా పడుతున్నట్టుగా, ఇదండి ఇలా పక్కకు వచ్చి ఇలా వెళ్తున్నట్టుగా మీకు నచ్చినట్టుగా ఎడిట్ చేసుకోవచ్చు అండి. ఇదండి కటింగ్ ఎలా కావాలంటే అలా ఎడిట్ చేసుకోవచ్చు అండి. సో అందుకు యానిమేషన్స్ యూజ్ అవుతుంది. నెక్స్ట్
ప్రీ కట్ ఆప్షన్ ఇగ్నోర్ చేయండి, అదంతా మనకి అసలు యూజ్ అవ్వదు ఎక్కడ. స్ప్లిట్ ఆప్షన్ గురించి చెప్పాను కదా, ఇప్పుడు ఒక వీడియోని 2 పార్ట్లు చేయాలనుకున్నారంటే ఈ వీడియోని ఇలా పక్కకి నెట్టి ఇక్కడ నుంచి ఈ 2 భాగాలు చేయాలనుకుంటే జస్ట్ స్ప్లిట్ మీద క్లిక్ చేయండి, అది 2 భాగాలు అయిపోతుంది. ఈ భాగం కావాలనుకుంటే ఈ భాగం మాత్రం ఎడిట్ చేసుకోవచ్చు, ఈ భాగం విడిగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇది అసలు వద్దు అనుకుంటే దీన్ని ఇలా జస్ట్ క్లిక్ చేసి డిలీట్ చేస్తే ఆ భాగం అనేది, ఆ క్లిప్ అనేది మీకు డిలీట్ అయిపోతుంది అనమాట. అలా యూజ్ అవుతుంది. మీకు ఈ వీడియో యొక్క నాయిస్ పోవాలంటే మీరు ఏం చేయాలి, వీడియో యొక్క వాల్యూమ్ అనేది తగ్గించేసుకోవాలి, అప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ వినిపించదు. చూసారా, క్లియర్గా ఉంటుంది. నౌ బ్యాక్గ్రౌండ్ ఏంటి, కలర్స్, వైట్ కలర్, బ్లాక్ కలర్, ఇలా బ్యాక్గ్రౌండ్ ఇచ్చి ఇలా మీకు తగ్గించి పెట్టుకోవచ్చు. ఇలా వీడియోని పెట్టుకొని చక్కగా పైన ఛానల్ పెట్టుకొని ఇప్పుడు యూనిక్గా చేసుకుంటున్నారు కదా యామిని ఫ్యాక్ట్స్. ఇది అసలు చాలా దరిద్రంగా ఉంది చూడడానికి. చూడండి, యామిని ఫ్యాక్ట్స్. ఇప్పుడు ఇలా వస్తుంది, ఇలా వీడియో వస్తుంది, ఇలా మీరు ఎడిట్ చేసుకోవచ్చండి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. అలా మీకు బ్యాక్గ్రౌండ్ అనేది యూజ్ అవుతుంది, మీకు నచ్చిన కలర్ని అలా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఎక్కువగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు యూజ్ చేసే కలర్ ఇదిగోండి, ఇదే. ఇలా చెప్పి మీకు యూజ్ చేస్తాను అనమాట. నా స్పీడ్ గురించి మాట్లాడతాను. స్పీడ్ ఆప్షన్ ఎలా యూజ్ అవుతుందంటే, ఒక వీడియో ఇప్పుడు ఆల్రెడీ జస్ట్ 3 సెకండ్లే ఉంది. ఈ స్పీడ్ పెట్టేటప్పుడు ఏమవుద్దంటే వీడియో ఫాస్ట్గా రన్ అవుతుంది. చూసారా, టక్ 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 రన్ అయిపోతుంది. ఆ స్పీడ్ని మీ వీడియోకి తగ్గట్టుగా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. తక్కువ స్లో మోషన్లో ఎడిట్ అవుతుంది. చూడండి, 3 సెకండ్స్ వీడియో కాస్త స్లో మోషన్లో పెడితే 15 సెకండ్స్ అయింది, అంటే స్లోగా చూపిస్తుంది. స్పీడ్ని మీరు పెంచుకోవచ్చు, అల్ట్రా ప్రో ఎక్స్లో తగ్గించుకోవచ్చు, ఎలా వరకు అయినా పెట్టుకోవచ్చు అనమాట. దానికి స్పీడ్ అనేది ఆప్షన్ మీకు యూజ్ అవుతుంది. క్రాప్ ఆప్షన్ ఎలా యూజ్ అవుతుందంటే, బ్యాక్గ్రౌండ్ తీసేసినట్లయితే క్రాప్ ఆప్షన్ క్లిక్ చేసి మీకు కావాల్సిన పార్టే మీరు తీసుకోవచ్చు. లైక్ ఇక్కడ నుంచి చూపిస్తే చాలు నాకు వీడియో అంటే ఇదే పార్ట్ తీసుకోవచ్చు. షార్ట్ మోడ్లో మీకు అదే పార్ట్ చూపిస్తుంది. లేదు నాకు పై పార్టే చూపించాలంటే పై పార్ట్నే క్రాప్ చేసుకోండి, పై పార్టే చూపిస్తుంది. అదే క్రాప్ అంటే. స్విచ్ అనేది ఏంటి అంటే, మీకు స్విచ్ ఆప్షన్ని క్లిక్ చేశాక స్విచ్ ఆప్షన్ యూ కెన్ ఇగ్నోర్. ఇక్కడ చూడండి, మీకు హెచ్డి ఆప్షన్ కూడా ఉంది. మీకు మీ వీడియోస్ ఉంటాయి కదా, దాన్ని మీరు బెటర్ హెచ్డీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు క్లిక్ చేయను, ఎందుకంటే తిరుగుతుంది ఒక 100% వరకు. అది ఏంటంటే ఎన్హాన్స్ చేస్తుంది. మీ వీడియో బ్లర్గా ఉన్న కొంచెం తక్కువ క్వాలిటీతో ఉంటే ఎన్హాన్స్ చేసుకోండి హెచ్డి అనేది, అప్పుడు మీ వీడియో క్వాలిటీ బాగుంటుంది. హెచ్డి అనేది దానికి ఉపయోగపడుతుంది. కట్అవుట్ అనే ఆప్షన్, ఇది సంథింగ్ డిఫరెంట్, మీరు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు అయితే ఇవి చాలా ఎక్కువ ఉంటుంది చెప్పే డీటెయిల్స్, మీకేం యూజ్ అవ్వదు. కట్అవుట్, మాస్క్ మీరు ఇగ్నోర్ చేయొచ్చు. ఒపాసిటీ అంటే వీడియో యొక్క కనిపించేదండి, నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, కొంచెం తక్కువగా కనిపించాలంటే తక్కువ పెట్టుకోవచ్చు, ఎక్కువ కనిపించాలంటే 100% పెట్టుకోవచ్చు. రీప్లేస్ అంటే ఈ వీడియో కాకుండా ఇంకో వీడియో యాడ్ చేయాలనుకుంటే రీప్లేస్ ఆప్షన్ క్లిక్ చేసి ఇది క్లిక్ చేశారనుకోండి, ఫర్ సపోజ్ ఆ వీడియో బదులు ఈ వీడియో వచ్చేస్తుంది అనమాట. ఇది మొన్న నా మొబైల్ బంద్ చేయలేదని చెప్పి నేను ఇలా తీసుకున్న వీడియో, సో దాని బదులు అది వచ్చేస్తుంది. వాయిస్ ఎఫెక్ట్ అద్భుతమైన ఆప్షన్ అని చెప్పచ్చు. ఇప్పుడు నాకు ఎందుకు రావట్లే, ఓకే, నాకు ఇంకా ఏం బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వలేదు కాబట్టి రావట్లేదు. ఇది ఇక్కడ కూడా వస్తుంది, ఒక్క నిమిషం నేను మీకు చూపించేస్తా. దీన్ని ఎడిట్ చేయాలనుకుంటున్నాను అనుకో, దీన్ని ఇలా క్లిక్ చేసి ఇదిగోండి, సేమ్ ఇక్కడ కూడా వచ్చింది చూసారా, వాయిస్ ఎఫెక్ట్ క్లిక్ చేసి 1 2 3 4 5 ఇది ఇప్పుడు నాకు 1 2 3 ఆగవే, దీన్ని ఇప్పుడు నేను బేబీ వాయిస్లోకి మార్చాలనుకుంటే 1 2 3 4 5 1 2 3 4 5 అబ్బాయి వాయిస్, 1 2 3 4 5 ఏలియన్ వాయిస్, 1 2 3 4 5 1 2 3 లౌడ్ 4 వాయిస్, 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 ఇలా మీకు నచ్చినట్టుగా మీరు 1 2 3 4 5 అలా నచ్చినట్టుగా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎక్కడ ఉంటుందండి, వాయిస్ వన్స్ మీరు ఇచ్చాక దీని మీద ఇలా టచ్ చేయాలి, ఇలా పక్కకి స్క్రోల్ చేయాలి, అప్పుడు ఇక్కడ వాయిస్ ఎఫెక్ట్లు ఉంటాయి, మీకు నచ్చింది యూజ్ చేసుకోండి. అండ్ ఈ డీ నాయిస్ ఆప్షన్ ఎప్పుడు ఆన్ చేసుకుంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఏమైనా నాయిస్ ఉంటే అది క్లియర్ అయిపోతుంది. చక్కగా వెనకాతలో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ క్యాచీ అంతా క్లియర్ అవడానికి ఈ డీ నాయిస్ ఆప్షన్ యూజ్ అవుతుంది. యా, నెక్స్ట్ ఫ్రీజ్ ఆప్షను మీకు అవసరం లేదు, బట్ యా, రొటేట్ ఆప్షన్ వచ్చేసి మీరు ఫ్లిప్ చేయాలంటే, ఈ వీడియో పనికిరాదు చెప్పడానికి, నేను ఇంకో వీడియో తీసుకుంటా. మా పాప వీడియో తీసుకుందాం.
ఇప్పుడు ఈ పాప వీడియోని ఇలా క్లిక్ చేశాను. క్లిక్ చేసి రొటేట్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు ఇలా ఫ్లిప్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇదేంటంటే రొటేట్, వీడియో తిరగడానికి యూజ్ అవుతుంది. మీకు ఐడియా ఉంటుంది ఇది ఫర్ షూర్గా. రివర్స్ అంటే రివర్స్ని క్లిక్ చేయగానే ఏమవుతుందంటే వీడియో ముందు నుంచి వెనక నుంచి వచ్చేది కాస్త వెనక నుంచి ముందుకు వస్తుంది వీడియో. దట్ ఈజ్ ఆల్ అబౌట్ రివర్స్ అనమాట. నేను అది క్లిక్ చేయట్లేదు. వై? బికాజ్ అది కూడా ప్రాసెస్ అవుతుంది, 100% తిరుగుతుంది. మీకు చూస్తే మీకు ఇన్షార్ట్ యాప్లో ఐడియా వస్తుంది. ఆల్మోస్ట్ నేను అన్నీ క్లియర్గా మీకు చెప్పాను. మీకు ఎడిటింగ్ చేసుకున్నాక ఏమన్నా పార్ట్ నచ్చకపోతే మీరు ఏం చేయాలి, అండో చేయాలి. అప్పుడు వెనక్కి 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 వెళ్తుంది అనమాట. సో అన్ని ఆప్షన్స్ ఆల్మోస్ట్ క్లియర్ చేశా. బట్ నాకు ఈ పర్టిక్యులర్ ఆప్షన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కానీ మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఆ పర్టిక్యులర్ ఆప్షన్ గురించి నాకు కమెంట్ చేయండి. నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. 1 minute. ఇక్కడ నేను మీకు ఇంకొకటి చెప్పాలి. ఐఎమ్ సో సారీ. ఓకే, ఇక్కడ మీకు ఇప్పుడు 2 వీడియోస్ యాడ్ చేసినప్పుడు ఒక వీడియో నుంచి ఇంకో వీడియోకి వెళ్ళినప్పుడు ఎఫెక్ట్స్ వస్తాయి కదా. అది మీరు క్లిక్ చేయాలంటే ఇక్కడ కింద ఉన్నది కదా వైట్ది చిన్నది, ఇది క్లిక్ చేస్తే ఇదిగోండి ఇలా 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 పక్కకి వెళ్ళినట్టు కానీ, లేదంటే ఇప్పుడు బుక్ పేజ్ ఓపెన్ అయినట్టు, లేదంటే ఇలా బ్లర్ అయినట్టు. నేను తీసుకున్న వీడియో బాగాలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక్క నిమిషం. రెడీ వీడియో డిలీట్. ఇంకొక వీడియో యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ వీడియో ప్లస్ ఇది యాక్చువల్గా నేను ఎడిట్ చేసుకున్న లాంగ్ వీడియో, అందుకే ఇంత చూపిస్తుంది. సో ఈ వీడియో ప్లస్ ఈ వీడియో మారినప్పుడు ఇలా క్లిక్ చేస్తే ఇలా రొటేట్ అయితే ఇది ఇలా వస్తే ఇలా మీకు ఇలా చాలా ఉంటాయి. అండ్ ఐ గెస్ ఇవన్నీ ఆప్షన్స్ రావు, సబ్స్క్రిప్షన్ చేసుకున్న వాళ్ళకి వస్తాయి. కొంతమందికి పైవి ఈ ఆప్షన్స్ ఎనేబుల్ అయి ఉంటాయి. సో మీరు ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు యూజ్ చేసుకొని మీ వీడియోస్ని మీరు కూడా ప్రాపర్గా ఎడిట్ చేసుకోవచ్చు. మీకు ఏమన్నా ప్రాపర్ ఎడిట్ ఆప్షన్ గురించి క్లియర్గా చెప్పాలి అనుకుంటే నాకు కమెంట్ చేయండి. దానికోసం మాత్రమే నేను క్లియర్గా మీకు వీడియో అయితే చేసి పెడతాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ట్యుటోరియల్స్ అండ్ షార్ట్స్ వైరల్ అయ్యే ట్రిక్స్ అండ్ టిప్స్ కూడా ఉంటాయి మన యూట్యూబ్ ఛానల్లోని. సో దానికోసం మీరు వీడియోని సేవ్ చేసి చెప్పలే కదా, మీ ఎడిట్స్ అన్నీ అయిపోయాక వీడియోని ఇలా సేవ్ చేసుకోవచ్చండి. ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి రిమెంబర్ క్వాలిటీలో వీడియో రావాలంటే 1080 కాదు 2K క్యాన్సిల్ 2Kలో పెట్టండి. పెట్టి ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. చక్కగా కన్వర్టింగ్ అని చెప్పి 100% అయిపోయి టిక్ మార్క్ వస్తుంది. అది మీకు వీడియో అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. నేను ఇప్పుడు చేయట్లేదు. అండ్ ఇది మన యూట్యూబ్ ఛానల్. ఇలాంటి వీడియోస్ కోసం, ట్రిక్స్ కోసం, టిప్స్ కోసం మీరైతే యామిని ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి మన ఛానల్ని. అండ్ చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఎవరైనా వచ్చి నేను మీకు ఛానల్ గ్రోత్ తెప్పిస్తాను, వ్యూస్ తెప్పిస్తాను అని చెప్పేసి అంటే అమాయకంగా మీరు మాత్రం అస్సలు మనీలు ఏమీ పే చేయకండి. నేను ఎవరికి అలాంటి ఫోన్ కాల్స్ లాంటివి అయితే చేయను. సో ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. అలాంటి మెసేజెస్ ఏమైనా వాట్సాప్లో వస్తే వెంటనే వాళ్ళ నెంబర్స్ని బ్లాక్ చేయండి. తర్వాత పే చేసేసి నేను పే చేసేసాను మీరే అనుకున్నాను అంటే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్.